ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. మనం తిరుప్పావై మొదలుపెట్టి 30 పాశురాల్లో 20 పాశురాలు పూర్తి చేసుకున్నాం. అంటే 2 భాగాలు పూర్తి అయిపోయాయి. ఇంకా ఒక భాగం మిగిలి ఉంది. భాగంలో ఇప్పుడు మొదట మనం 21వ పాశురం. ఈరోజు 21వ రోజు కదా, అందుకని 21వ పాశురం నేర్చుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం, నీలాతుంగస్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి శోచిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిశయాల్ పాడి கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லோ சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் நாம் కడవా వన్నమే నల్గు. 21వ పాశురం. ఈ 21వ పాశురం నుంచి మనం ఇంతవరకు గోపికలను లేపడము, ఎలా ఆచరించాలి ఈ ధనుర్మాస వ్రతము, దానికి పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా నేర్చుకొని స్వామిని లేపడం, అమ్మను కొలవడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం కదా. ఇప్పటి నుండి అమ్మను స్వామిని ఇద్దరిని సేవించడం గురించి నేర్పిస్తారు. ఈ 21వ పాశురం ఏమిటంటే చాలా పాడి పశు సంపద కలిగిన దాని గురించి నేర్పిస్తున్నారన్నమాట. అమ్మవారు మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తుంది? దాన్ని మనము తెలుసుకొని ఆచరించాలి. వినడమే కాదు, ఆచరిస్తేనే, భక్తి శ్రద్ధలతో ఆచరిస్తేనే దానికి ఫలితం ఉంటుంది. నిదర్శనం కూడా తను చూపించింది కదా అమ్మవారు మనకు. అందుకని ఏ సందేహం లేకుండా నిస్సందేహంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి అందరూ అనుకున్న ఫలితాలను పొందవచ్చు అని మనకు పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఇప్పుడు పాశురంలోకి వెళ్దాం. ఏత్త కలంగల్, ఏత్త కలంగల్, ఏత్త కలంగల్ ఎదిర్ పొంగి మీదలిప్ప, ఎదిర్ పొంగి మీదలిప్ప, ఎదిర్ పొంగి మీదలిప్ప. మాతాదే పాల్ షొరియుం, మాతాదే పాల్ షొరియుం, మాతాదే పాల్ షొరియుం. வள்ளல் 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 பெரும் பசுக்கள், பெரும் பசுக்கள், பெரும் பசுக்கள். మూడవ లైన్. ஆத்தப்படைத்தான் மகனே, ஆத்தப்படைத்தான் மகனே, ஆத்தப்படைத்தான் மகனே. அறிவுராய், அறிவுరాయ్, அறிவுరాయ్. నాలుగవ లైన్. ஊத்தமுடையாம், ஊத்தமுடையாம், ஊத்தமுடையாம். பெரியாய், பெరియాయ్, పెరియాయ్. ఐదవ లైను. உலகினில் தோத்தமாய், உலகினில் தோத்தமாய், உலகினில் தோத்தமாய்.
நின்ற சுடரே நின்ற சுடரே நின்ற சுடரே துயிலெழாய் 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 ఆరవ లైన్ మాతారు నక్కు మాతారు నక్కు మాతారు నక్కు వలి తొలైందు వలి తొలైందు వలి తొలైందు ఉన్ వాషర్కణ్ ఉన్ వాషర్కణ్ ఉన్ వాషర్కణ్ ఆతాదు వందు ఉన్నడి ఆతాదు వందు ఉన్నడి ఆతాదు వందు ఉన్నడి పణియుమా పోలే పణియుమా పోలే పణియుమా పోలే పోతియాం వందోం పోతియాం వందోం పోతియాం వందోం పుగిలిందేలో రెంబావాయ్ పుగిలిందేలో రెంబావాయ్ పుగిలిందేలో రెంబావాయ్. ఇప్పుడు ఒక్కొక్క లైన్ చదువుతాను. ఏత కలంగల్ ఎదుర్ పొంగి మీదలిప్పా ఏత కలంగల్ ఎదుర్ పొంగి మీదలిప్పా. రెండవ లైన్ மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஆத்த படைத்தான் மகனே அறிவுராய். నాలుగవ లైన్ ஊத்தமுடையாம் பெரியாய் ஊத்தமுடையாம் பெரியாய். ఐదవ లైన్ తోత్తమాయ్ నిండ్ర சுடரே துயிலெழாய் తోత్తమాయ్ నిండ్ర சுடரே துயிலெழாய். ఆరవ లైన్ మాతారు నక్కు వలి తొలైందు ఉన్ వాషర్కణ్ మాతారు నక్కు వలి తొలైందు ఉన్ వాషర్కణ్. ఏడవ లైన్ ఆతాదు వందు ఉన్నడి పణియుమా పోలే ఆతాదు వందు ఉన్నడి పణియుమా పోలే. చివరి లైన్ పోతియాం వందోం పుగిలిందేలో రెంబావాయ్ పోతియాం వందోం పుగిలిందేలో రెంబావాయ్. ఇప్పుడు నేను పాశురం మొత్తము ఒకసారి అనుసంధానం చేస్తాను. ఏత్త కలంగల్ ఎదుర్ పొంగి మీదలిప్పా மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாம் பெரியாய் உலகினில் தோத்தமாய நின்ற சுடரே துயிலெழாய் மாத்தாரு நக்கு வழி தொலைந்து உன் வாஷர்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே పోతియాం వందోం పుగిలిందేలో రెంబావాయ్. ఇప్పటి నుంచి మనం అమ్మను స్వామిని సేవిస్తాము అని గోదా చెప్తుంది కదా. ఇందులో పాడి పంటల గురించి కూడా చెప్తారు అని మనం తెలుసుకున్నాము. పాడి అంతులేని గోవులటండి. గోవు ఆవు ఎంత విశిష్టత గోవు విశిష్టత గురించి మనందరికీ తెలిసిందే. లక్షల్లో ఉందంట పశు సంపద అంటే గో సంపద. అప్పుడు లక్షల్లో ఉందంట ఒకరి వద్దనే, నందుని వద్ద. ఆ లక్షల గోవులు ఎలా ఉన్నాయట, వాటి పాడి కూడా మన ఊహకి అందనంతగా పాడి సంపద. పాలు అంతగా ధారలు వస్తాయన్నమాట. అటువంటి పశు సంపద కలిగిన నందగోపుని కుమారుడా అని ఆ కృష్ణ పరమాత్మని
లేవయ్యా. ఆవులు అంటే వేదాంగాలు అని చెప్తారండి. గోవు అంటే కూడా వాక్కు అంటారు, ఇంద్రియ సుఖము అంటారు. వేదము, సూర్యుడు, సకల దేవతల యొక్క ప్రతిస్వరూపమే గోమాత అని మనకు పూర్వాచార్యులందరూ తెలియజేస్తారు. 1000 లక్షలు ఉంటాయట ఆ నందుని ఇంట్లో. అటువంటి లక్షల సంపద, గో సంపద కలిగిన నందుని కుమారుడా లేవయ్యా అని వేడుకుంటున్నారు. పాలు దేనికి ఉదాహరణగా చెప్పారండి మనకు? ఆచార్యుల యొక్క ఉపదేశాలు ఇస్తారు కదండి, ప్రసంగాలు ఇస్తారు. మన ధర్మం నెరవేర్చడానికి, మనందరికీ తెలియజేయడానికి ఉపదేశాలు ఇస్తారు కదా. ఆచార్యుల యొక్క ఉపదేశాలకు నిదర్శనంగా పాలు అని చెప్తారు. వేదాంగాల నుంచి, కఠినమైన శాస్త్రాల నుంచి అర్థాలను సులభంగా మనకు ఎలా వాళ్ళు ఆచార్యులంతా బోధిస్తారో మనకు తెలియజేయడానికి ఈ పాలు ఆ ఆచార్యులకు ప్రతీక అని చెప్తారండి. ఆ పాలు పట్టే పాత్రలకు కూడా వర్ణిస్తారు తెలుసా అండి. మనకు పూర్వాచార్యులు చెప్తే వినడమే, నాకు అంతగా రాదు. పాల పాత్రలను దేనితో వర్ణిస్తారట? జ్ఞానాన్ని కోరుకునేటువంటి శిష్యులకు ప్రతీకట. అంటే మన మనసులో ఎంత భక్తితో గురువుల వద్ద ఆశ్రయం పొందాలని చూస్తే అంత శ్రద్ధ భక్తులతో మనకు కూడా ఎన్నో శాస్త్రాలు తెలుస్తాయంట. దానికి ప్రతీకగా శిష్యులకు, ఉదారమైన శిష్యులకు ప్రతీకగా చెప్తారు. గోవులను ఎలా చెప్తారు? శిష్యులకు ఏదో ఒకటి చెప్పాలనే చెప్పడం కాకుండా ఔదార్యం కలిగిన ఆచార్యులు, ఇలాంటి ఔదార్యం కలిగిన ఆచార్యులు అంటే శ్రద్ధ భక్తితోని పూర్తిగా మీకు మనందరికీ తెలియజేయడం కోసం, ఏదో చెప్పాంలే మీరు విన్నారులే మా వంత అయిపోయిందని అనుకునే ఆచార్యులు కాకుండా, మేము ఇప్పుడు మా కొండూరు పద్మావతి గారి వద్ద ఎలా శిష్యరికం చేసి నేర్చుకుంటున్నామో, ఎన్నో నేర్చుకుంటున్నామో, అది మీకందరికీ కూడా నేర్పిస్తున్నాము. అలాంటి గురువులుగా చెప్తారని ప్రతీకగా చెప్తారు. అలాంటి ఆ పాడి సంపద కలిగిన నందుని కుమారుడువైన నీకు మంగళం పాడడానికి వచ్చామయ్యా. ఇన్ని గుణాలు, ఇంత సౌందర్యం, మేము నీ సౌందర్యం చూడాలి, నీ గుణాలన్నీ కీర్తించాలని తపిస్తున్నాము. గొప్ప జ్యోతి స్వరూపుడు కదా, నిన్ను మేల్కొల్పడానికి వచ్చామయ్యా కృష్ణయ్య. మా హృదయాలు నీ యొక్క సౌందర్యం కోసం తపిస్తున్నాయి, లేవయ్యా అని గోపికలతో కూడిన ఆండాల్ తల్లి కృష్ణ పరమాత్మని మేల్కొల్పడానికి వచ్చి మేల్కొల్పుతుంది స్వామిని. ఈ పాశురంలో స్వామిని మేల్కొల్పుతుంది అని చెప్పుకున్నాం. ఆండాల్ తిరువడిగలే శరణం. రేపు 22వ రోజు 22వ పాశురాన్ని మనం నేర్చుకుందాం. ఆలోపు మీరు రేపటి వరకు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నచ్చినా నచ్చకపోయినా ఏదైనా మీరు కామెంట్ చేయొచ్చు. జై శ్రీమన్నారాయణ. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.